అద్భుతంగా చూడటానికి ఎంతో ఇందుగా ఉన్న జ్యూసీగా టేస్టీగా పాలమీగడ పెరుగుతో కలిపిన దద్దోజనం అండి. ఇది కోవెల దద్దోజనం, ఇది ప్రసాదం దద్దోజనం అని కూడా అంటాము. మనము తిరుపతి వెళ్ళామంటే దద్దోజనం ఇంత పెడతారు, మనం ఎంత అడిగితే అంత పెడతారు. గుళ్ళల్లో ఏ విధంగా టేస్ట్ వస్తుందో అదే విధంగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. అదే టేస్ట్తో ఈరోజు నేను అదే చూపిస్తున్నాను. వెల్కమ్ టు తెలుగు రుచులండి. ఈ దద్దోజనం సూపర్ టేస్ట్తో పాటు మంచి టెక్స్చరు, జ్యూసీగా పెరుగు పాలు కలిపిన అద్భుతమైన ఒక కమ్మదనం అనమాట. ఆ కమ్మదనం మనకి బాగా తెలుస్తుంది. దద్దోజనంలో ఎంతైనా తినచ్చు, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా దద్దోజనం చేసుకున్నాము. దద్దోజనం మనకి పండగలకే కాదు మామూలుగా కూడా చేసుకుంటాం, కానీ ఈరోజు చేసేది స్పెషల్ అనమాట. చూద్దాం రండి. ఇప్పుడు దద్దోజనం చేసుకుందాం. ఈ దద్దోజనానికి అన్నం మెత్తగా ఉండాలి. మనం కొంచెం వాటర్, మామూలు అన్నం వండుకునే దానికంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి వాటర్. బాగా పిసకాలి ఇది. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. దానికి తగ్గట్టు పాలు కానీ పెరుగు కానీ, మీగడ పెరుగు మీగడ పాలు మనం తీసుకుంటే దద్దోజనం బాగుంటుంది. ఎందుకంటే ముందుగా మెత్తగా అన్నం ఇట్లా మెత్తగా వండుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని మెత్తగా పిసికేసుకోవాలి. పిసుక్కుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇది సగం తోడుకుంది పెరుగు. మనకి పెరుగు ఎక్కువ అవసరం ఉన్నది దద్దోజనంలో, పాలు ఎక్కువగా అవసరం. ఇప్పుడు ఈ సగం తోడుకున్నది వేస్తున్నాను నేను. చాలు. పాలు కూడా మీగడతో ఉండాలండి, గోరువెచ్చగా ఉండాలి. అన్నం గోరువెచ్చగా ఉండాలి, పాలు కూడా గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే తొందరగా మనకి దద్దోజనం రెడీ అవుద్ది అనమాట. చల్ల మీద కలుపుకోకూడదు. అన్నము పాలు రెండు గోరువెచ్చగా ఉండాలి. పెరుగు తక్కువ వేసుకోవాలి. పెరుగు ఎప్పుడైతే ఎక్కువ వేసుకుంటామో, 1 కప్పు పెరుగు తీసుకుంటే 3 కప్పులు పాలు తీసుకోవాలి. లేకపోతే పుల్లగా అయిపోతుంది అన్నమాట అన్నం. అన్నానికి సరిపడా ఉప్పు. ఇప్పుడు సగం తోడుకున్నది కదా మనకు పెరుగు, అది కూడా కొంచెం వేస్తున్నా. పూర్తిగా తోడుకోలేదు, సగం తోడుకుంది అన్నమాట. రాత్రి తోడేసుకుంటే మనకి ఎండాకాలం కాబట్టి పులిపెక్కిపోద్ది. అందుకోసం నేను పొద్దున్న తోడుపెట్టాను అనమాట. అది సగం తోడుకుంది. మనకి ఇలా ఉంటేనే కొంచెం పాలుకుంటేనే బాగుంటుంది. ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది తాలింపు వేసేసుకున్నాం. చాలా సులభంగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. తాలింపు వేసేసుకున్నాం. తాలింపు కోసం కొంచెం పప్పు నూనె తీసుకుంటున్నాను, కొంచెం నెయ్యి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు, జీలకర్ర. మనకు అన్నీ దోరగా వేగాలండి, ఇవి మాడకూడదు. జీలకర్ర చివరిలో వేసుకోవాలి, ముందుగా వేస్తే మాడిపోతాయి అన్నమాట. ఇందులో ద్రాక్ష, దానిమ్మ అట్లాంటివి కూడా అన్నంలో కలిపేసుకోవచ్చు అన్నమాట. మిరపకాయలు కట్ చేసి వేసుకుంటే మనకి మీద పడకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు కరివేపాకు, ఇవ్వండి తాలింపు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ పల్లీలు మెత్తగా అయిపోతాయి అన్నమాట, పెరుగన్నాం కదా అందుకని వేయలేదు. ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిపేసుకుందామండి. ఇందులో నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంగువ కూడా వేసుకోవచ్చు, కానీ మనం మిగతా వాటిలో కూడా ఇంగువలు వేసుకుంటాం కాబట్టి నేను ఇందులో వేయలేదు. గట్టిగా అయిపోయింది చూసారా, పాలు పెరుగు మనం చాలా వేసాము, అన్నానికి మించి వేసాము, అయినా కానీ గట్టిగా అయింది. మనం ఇంకొంచెం పాలు కలుపుకున్నాం. వీలైనంత వరకు పాలే కలుపుకోవాలి, పెరుగు వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. మనం తినే టైంకి అది కరెక్ట్గా గట్టిగా అవుతుంది అన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే దగ్గరకు వచ్చేస్తుంది అన్నం. పెరుగు అంతా పీల్చుకొని, పెరుగు పాలు పీల్చేసుకొని మనకి గట్టిగా ముద్దలాగా అవుతుంది. ఇదిగోండి, శ్రీరామనవమి సందర్భంగా మనకి దద్దోజనం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇదిగోండి దద్దోజనం, గుడి ప్రసాదం. ఇది కూడా గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే ఇది దద్దోజనం. మనం ఇంట్లో చేసుకునేది కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీగడ పెరుగు, మీగడ పాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. పెరుగు తక్కువ, పాలు ఎక్కువ. చాలా బాగుంది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాయ్.